బ్యాగరి వీరన్న అయితే సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. బీఆర్ఎస్ కూడా ఎదురుపడ్డారు. డైరెక్ట్ మన శ్రీనివాస్ గౌడ్ సారే మా ఇంటికి వచ్చి మనం చేసేది మనం చేసుకున్నాం. మనం 10 ఏళ్ళు కష్టపడ్డాం, ఎక్కడ బయటికి వెళ్ళలే. వాళ్ళు ఎక్కడ పోయినా అడ్డుకున్నారు, ప్రతి విషయంలో అడ్డుకున్నారు. ఇప్పుడైతే మీరు కార్యకర్తలకు హామీలు ఇచ్చి ఇక్కడ ఓట్లను అయితే అడగడం ప్రాబ్లం అవే ఉన్నాయి, అవైతే నమస్తే. మనం ప్రస్తుతం మహబూబ్నగర్ నియోజకవర్గం నట్టి మహబూబ్నగర్ మండల్, ఇక్కడ చూసుకుంటే రామచంద్రపురం విలేజ్, ఇక్కడ చూసుకుంటే బ్యాగరి వీరన్న అయితే సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. వారు కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేసినటువంటి వ్యక్తి. అసెంబ్లీ ఎలక్షన్ లో ఎమ్మెల్యేని గెలిపించడానికి అయితే తన వంతు పాత్రగా ఈ గ్రామం నుంచి బ్యాగరి వీరన్న అయితే కృషి చేశారు. మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి ప్రజలనైతే చైతన్యవంతం చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని ఈ రామచంద్రపురంలో కాంగ్రెస్ పార్టీ విలేజ్ ప్రెసిడెంట్ గా పనిచేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను మమేకం చేసి 6 గ్యారెంటీలను ప్రతి ఇంటికి తీసుకెళ్లి తన వంతు పాత్రగా ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్లు అయితే గెలిపించడానికి తన వంతు పాత్రగా పోషించారు. ఇప్పుడు వారు మన ముందున్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం ఎట్లా ఉంది సిచ్యువేషన్ అని. నమస్కారం అన్న, ఎట్లా ఉంది అన్న? మీరు గత బీఆర్ఎస్ పరిపాలన చూసింటారు, ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన ఉంది, ఎట్లా అనిపిస్తుంది? మీ ప్రభుత్వం ఉంది కదా, మీ ప్రభుత్వం లేనప్పుడు చూసింది, ఇప్పుడు చూసి ఎట్లా ఉంది తేడా? బీఆర్ఎస్ కన్నా మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని మంచి 6 గ్యారంటీలు అమలు చేసింది. ప్రతి పేదవాడికి కూడా గవర్నమెంట్ స్కీమ్లు ఏమున్నా అమలు అవుతున్నాయి. అందరు కూడా ఇల్లు కూడా మేము కూడా తిరిగి అందరు చెప్తున్నాం. ఇప్పుడు కరెంటు, గృహజ్యోతి బిల్లు, గ్యాస్ సిలిండర్ది, ఇవన్నీ వాళ్ళకి ఎంబడి ఉండి మేము పోయి ఎంపీడీ దగ్గర పోయి వాళ్ళని తీసుకుపోయి కూడా వాళ్ళకు అమలు చేసేటట్టు మేము ఎంబడి ఉండి చేపిస్తున్నాం. ఎట్లా ఉండనా మీరు అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు ఎట్లా ఎమ్మెల్యేని అయితే గెలిపించడానికి మీ వంతు పాత్రగా ఎట్లా ప్రచారం చేశారు? ఎట్లా ఏమన్నా సమస్యలు ఎదురైనాయి? సమస్యలు ఎదురైనాయి. బీఆర్ఎస్ కూడా ఎదురుపడ్డారు. డైరెక్ట్ మన శ్రీనివాస్ గౌడ్ సారే మా ఇంటికి వచ్చిండు, అడిగిండు కూడా, మీ ఇట్లా నీవే కాంగ్రెస్ పార్టీ ఊర్లో ఉన్నావు, నేనుంటే కొంచెం తేడా కొడుతుంది, అవన్నీ ఏం లేదు, ఇప్పుడు నాకు డైరెక్ట్ చెయ్యి, నీకు నా వంతు నా బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి నీకు డైరెక్ట్ నా అకౌంట్లోకి వెళ్ళి నీకు 10 లక్షలు చెక్ ఇస్తా గెలిచిన ఎంబడి అని కూడా చెప్పింది. సరే అన్నాం, కానీ మనం చేసేది మనం చేసుకున్నాం. మనం 10 ఏళ్ళు కష్టపడ్డాం, ఎక్కడ బయటికి వెళ్ళలే. వాళ్ళు ఎక్కడ పోయినా అడ్డుకున్నారు, ప్రతి విషయంలో అడ్డుకున్నారు. కాబట్టి మనసులోనే పెట్టుకుని మనసులో నుండి చేసేసినాం. అది ఇల్లు తిరిగినాం, చెప్పినాం, చాలా కష్టపడ్డాం. 10 ఏళ్ళు కూడా చాలా కష్టపెట్టిరు వాళ్ళు. అన్నా, ఇప్పుడైతే మీ ఎమ్మెల్యే గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు మీ మాటల్లో? ఎమ్మెల్యే గురించి అంటే ఎమ్మెల్యే మంచి నిస్వార్థపరుడు. ఎవరు అయినా కూడా అంటే ఇన్లీగల్ దందలు లేవు. లీగల్ గా ఏమున్నా నాతో తీసుకురండి, మీకు ఏమున్నా ప్రాబ్లం ఉన్నా నేను చేస్తా, చేపిస్తా అని కూడా చెప్తున్నాడు. మేము కూడా పోయినాం. మా కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు గాని, సీఎం రిలీఫ్ ఫండ్ గాని ఏమి ఇచ్చినా కూడా అన్ని అప్సెట్ చేసింది. ఇప్పుడు కూడా సీఎం కళ్యాణ లక్ష్మి చెక్కులు 2-3 ఏళ్ళకి వెళ్ళి ఉన్నాయి పెండింగ్, అవి కూడా ఏమో సార్ చేపించండి, చెక్కులు కూడా ఇప్పించినాం. ఇప్పుడైతే మీరు కార్యకర్తలకు హామీలు ఇచ్చి ఇక్కడ ఓట్లను అయితే అడగడం జరిగిందని ఊళ్ళో అయితే, ఇప్పుడు వాళ్ళు ఏమైనా సమస్యలు మీ దగ్గరికి తీసుకొస్తే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి కానీ, ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్ళి కానీ సాల్వ్ చేస్తున్నారా మీరు? ఇప్పుడే కదా, ఇప్పుడైతే చెప్పుతున్నాం, దృష్టికి తీసుకోపోయినాం. కొన్ని అవుతున్నాయి, కొన్ని కాలేవు. ఇప్పుడే కదా స్టార్టింగ్. ఇంకా మాతోనే కూడా సమస్యలు పెద్ద ఏం రాలేవు. ఇండ్లు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి, ఆ పెన్షన్స్ ఉన్నాయి, అవి ఇంకా స్టార్ట్ కాలేదు. అవైతే ఉన్నాయి, పెద్ద ప్రాబ్లం అవే ఉన్నాయి. అవైతే తీసుకోపోతే ఆ సార్ కూడా చేద్దాం, ఇప్పుడు వస్తుంటాయి కదా, చేద్దాంలే అని కూడా చేపిస్తాం. ఓకేనా, ఇప్పుడు మీ మహబూబ్నగర్ ముద్దుబిడ్డ ఈరోజు సీఎం గా ఉన్నారు, మీరు ఎట్లా చూస్తారు? మహబూబ్నగర్ ముద్దుబిడ్డ సీఎం ఉన్నాడు కాబట్టి మహబూబ్నగర్ జిల్లా మొత్తం ఉమ్మడి జిల్లా ఫుల్ డెవలప్ అవుతుందని మాకు చాలా ఆశతోనే ఉన్నాం. నిరుద్యోగులకు కూడా మహబూబ్నగర్ జిల్లా కొద్దిగా అధికంగా ఇస్తాడని కూడా ఆశతో ఎదురు చూస్తున్నాం, ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు హైడ్రా విషయంలో కొన్ని అక్రమ కట్టడాలను 10 కానీ FTL పరిధిలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలను ఏ రాజకీయ నాయకులను చూడకుండా, సినీ రంగ ప్రముఖులను కూడా చూడకుండా కూల్చివేస్తున్నారని మీరు ఎట్లా అప్రిషియేట్ చేస్తారు? అదైతే మంచి విషయమే, చేయదగ్గది. అది కూడా జిల్లాకు దేవాల ప్రతి విలేజ్ లో కూడా చెరువులు ఆక్రమణ నిన్న ఈ వర్షాలు కూడా ఊర్లలో కూడా ఇండ్లు నిండుతాయి, ఇండ్లకు నీళ్ళు వస్తున్నాయి. కాబట్టి చెరువులు ఆక్రమించుకున్నారు కాబట్టి ఇళ్లకు నీళ్ళు వస్తాయి. కాబట్టి అట్లా కాకుండా అన్ని ప్రతి జిల్లా గానీ ప్రతి విలేజ్ లా గానీ అది చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. మంచి
అన్న ఇప్పుడైతే అసెంబ్లీ ఎలక్షన్ లో ఎమ్మెల్యేని గెలిపించడానికి మీ వంతు పాత్రగా కాంగ్రెస్ నాయకులుగా కార్యకర్తలుగా మీరు కృషి చేసినాను ఈ రామచంద్రపురం నుంచి. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, నీ ఎంట ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, మీ నాయకులు కానీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి రామచంద్రపురం లోకల్లో ఉన్నటువంటి నాయకులు అయితే ఎవరైనా ఆ కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే సర్పంచ్ గా పోటీ చేయగలుగుతారా మీరు? మాకు క్యాస్ట్ పరంగా రిజర్వేషన్ పరంగా వస్తే కంపల్సరీ, ఎస్సీ రిజర్వేషన్ వస్తే కంపల్సరీ చేయాలనుకుంటున్నాం, పోటీ చేస్తాం. మీరు గెలిచిన తర్వాత మీ గ్రామానికి ఏ అభివృద్ధి పనులు చేస్తారన్న? గెలిచిన తర్వాత అంటే మా గ్రామంలో పెద్ద ప్రాబ్లం ఏమున్నాయి, ఒక అంగన్వాడీ బిల్డింగ్ లేదు, ఒక హెల్త్ సెంటర్ లేదు, ఒకటి మెయిన్ ఇప్పుడు మహిళా సంఘం బిల్డింగ్ కూడా మొత్తం పడిపోనికి తయారైంది, అదొకటి. ఇప్పుడు ఈ చెర్లు అన్నది కూడా చెర్లు చాలా ఆక్రమించుకున్నారు, బీదోళ్లకు ఇండ్లు కూడా లేవు, కొంచెం బీదోళ్లకు ఇండ్లు కూడా ఎక్కువ వంతు కృషి చేసి తీసుకురావాల తెస్తానని అనుకుంటున్నాను. ఓకేనా. ఇంకా మొత్తం మీద అయితే ఇప్పుడు మీకు సర్పంచ్ గా పోటీ అవకాశం వస్తే నిలబడతారనా? నిలబడతాను. ఇంకోటేనా, ఇప్పుడు మీ ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ రాబోతున్నాయనా, మీ గ్రామ పంచాయతీ ప్రజలకు మీరు ఏం సలహా ఇవ్వాలనుకుంటున్నారు? అందరు కూడా మనీ డబ్బులు కాకుండా మంచిని చూసి, మంచిని డెవలప్ చేయగలుగుతాడా చేయలేడా, మంచిని చూసి ఓటేయాలని చెప్పి అందరు కూడా ఒకటే నిస్వార్థంగా వేయగలరు, నాతోన పని తీసుకోండి అని చెప్పి నేను వాళ్ళకి ధైర్యంగా చెప్పి, నేను కూడా డబ్బుల్లో ఆశపడకుండా ఓట్లు వేయండి అని చెప్పి అడగడం జరుగుతుంది. ఓకే. బ్యాగర్ వీరన్ అయితే రిజర్వేషన్ పరంగా నాకు వస్తే నేను సర్పంచ్ గా పోటీ చేస్తాను, గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్, ఏమైనా సమస్యలు ఉంటే వాటిని అభివృద్ధి చేస్తాను, కొన్ని బిల్డింగ్స్ అయితే ప్రాబ్లంలో ఉన్నాయి, శిథిలావస్థలో ఉన్నాయి, వాటిని కూడా నేను అభివృద్ధి చేస్తానైతే చెప్పడం జరిగింది. ఇంకోటి, ఇక్కడ నా రిజర్వేషన్ కాకుండా ఏ రిజర్వేషన్ ఎవరికి వచ్చినా కూడా పార్టీ తరపు నుంచి నేను వారికి సపోర్ట్ గా వేసి అక్కడ ఉన్నటువంటి నిలబడే అభ్యర్థిని కూడా గెలిపించుకొని మేము మా ఊరికి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అభివృద్ధి పనులు కానీ మేము చేసుకుంటాం అనేది బ్యాగర్ వీరన్న గారు చెప్పడం జరిగింది.